ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. ఎంతవరకు వచ్చామంటే అది మీ వల్లే అది. సో నా తరపు నుంచి నేను టీచింగ్ స్టైల్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను అండ్ స్టోరీ టెల్లింగ్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో దేనికోసం అంటే మీకు ఒక చిన్న లాజికల్ టెస్ట్ అయితే పెట్టబోతున్నాను. సో ఆ టెస్ట్లో మీరు పాస్ అవ్వాలన్నమాట. ఏమీ లేదు, పెద్ద బ్రహ్మాండంగా నేను అడిగేది ఏమి ఉంటుంది అనమాట. మనం పాస్ట్ 5 వీడియోస్ 6 వీడియోస్ నుంచి టాపిక్స్ కవర్ చేసాం కదా, దాని బేసిస్ మీద మీకు 2 క్వశ్చన్స్ పెడతాను. మీరు ఏదైనా కామెంట్ సెక్షన్ అయినా కామెంట్ చేయండి ఆర్ డిఎం అయినా చేయండి, ప్రాబ్లం లేదనమాట. సో క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ జాయిన్ అండ్ సెకండ్ క్వశ్చన్స్ వచ్చేసి ఒక సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని మీరు ఎలా క్వైరీ రాస్తారో మీరు రాయాలన్నమాట. క్వైరీ రాస్తే చాలు, అప్రోచ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఎక్స్ప్లెయిన్ చేయండి, లేకపోతే క్వైరీ రాసి చేసినా ప్రాబ్లం లేదు. ఓకేనా? ఫస్ట్ క్లారిటీగా వినండి. ఇది వచ్చి సినారియో. నేను ఒక ఎంప్లాయీ టేబుల్ ఇచ్చాను మీకు. దాంట్లో 3 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ డిపార్ట్మెంట్, తను ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఆ డిపార్ట్మెంట్ లో వచ్చేసి సేల్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఇది నాకు పర్టికులర్ గా 2 కండిషన్స్ ఫిల్ అవ్వాలి. ఫస్ట్ కండిషన్ లో ఏదర్ 1 ఫిల్ అయినా 2 ఫిల్ అయినా ప్రాబ్లం లేదనమాట. నా కండిషన్ ఏంటంటే, సో డిపార్ట్మెంట్ కాలం లో నుంచి సేల్ అండ్ మార్కెటింగ్ సంబంధించిన వాళ్ళు కావాలి. ఆ రెండిట్లో ఎవరున్నా ప్రాబ్లం లేదనమాట. ఇద్దరే కంపల్సరీగా కావాలని చెప్పట్లేదు, రెండిట్లో ఎవరున్నా ప్రాబ్లం లేదు. అండ్ వాళ్ళ శాలరీ ఇది కంపల్సరీగా ఉండాలి. వాళ్ళ శాలరీ 1,50,000 అబోవ్ ఉండాలి. మీ క్వైరీ ఎలా రాస్తారో మీరు రాయండి అండ్ దానికి అప్రోచ్ ఏమైనా ఇస్తారంటే అప్రోచ్ ఇవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. అయితే మీ ఆన్సర్స్ తో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ఐ హోప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.